గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దైవాకు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే మాట ఏమిటంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనం. చివరి లైన్ చదువుకుందామా? యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. ఇక్కడ చూసినట్లయితే యేసయ్యను సిలువ వేయడానికి కొరడాలతో కొట్టి అప్పగించారంట. మనం చూసినట్లయితే బైబిల్లో చాలా చోట్ల వర్సెస్లో ఉంటుందండి. ఏంటంటే యేసయ్యని సిలువ మోయిపిచ్చి కొండెక్కించారు, యేసయ్య మొహం మీద ఉమ్మ వేశారు, యేసయ్యని ఎంతో బాధించారు, బల్లెపు పోటు పొడిచారు, యేసయ్యని కొరడాలతో కొట్టారు, ఎంతో హింసించారు కదండి. మళ్ళీ ముళ్ళ కిరీటాన్ని ధరింపజేశారు. ఎంతో కష్టం కదండి, ఎంతో బాధ, ఎంతో వేదన మన ప్రభు మన కోసం చెల్లించారు. ఎంతో బాధ. ఎవరు మన కోసము ఈ మనుషులు ఎవరు చేయరు, కానీ ఆయన మన కోసం సాక్రిఫైస్, హీ డిడ్ గ్రేట్ సాక్రిఫైస్. అది మనం మాటలతో చెప్పలేము అసలు. అంత బాధని మన కోసము యేసయ్య భరించారండి. కానీ ఇంత చేస్తున్నాం, ఎన్ని మాటలన్నా, మొహం మీద ఉమ్మి వేసిన ఎన్నో మాటలు అన్నారండి. అంటే ఒక దోషం చేసిన వాళ్ళ, ఏమి దోషం చేయని మన యేసయ్యని దోషం చేసిన వాళ్ళగా ఏం చేశారు? సిలువ వేశారు. కానీ యేసయ్య ఏమన్నా అన్నారా అక్కడ? లేదు. ఆయన పేషెన్స్ చూడాలి. ఆయన ఏమనలేదు. ఆయన క్షమించే తత్వాన్ని, ఆయన గుణాలు మనకు సిలువ మీద తెలుస్తుందండి. ఆయన ఎంత మంచి వ్యక్తి అంటే ఇన్ని మాటలన్నా ఎంత సహనంతో ఓపిక పట్టారు చూడండి. మనము ఒక మాట అనగానే నువ్వేంటి అని ఒక మాట, ఒక గొడవని మనం అక్కడ లేపుతాము. కానీ యేసయ్య చూసినట్లయితే అక్కడ ఎంతో సహనంగా, మొదటిగా మనం సిలువలో నేర్చుకోవాల్సింది సహనం అండి. ఆయన మన కోసము వేదన పడ్డారు, ఎంతో సహనంగా ఉన్నారు మన కోసం. నెక్స్ట్ చూసినట్లయితే ఆయన క్షమించగలిగారు వాళ్ళందరినీ. ప్రభా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇది తెలీదు, దీన్ని క్షమించండి అన్న. మనము ఎప్పుడైనా అలాంటి ప్రార్థన చేసామా? మన ఎనిమీస్ గురించి కానీ, మన శత్రువుల గురించి ఎప్పుడైనా అలాంటి ప్రార్థన మీరు చేశారా అండి? ప్రభా వీళ్ళు ఏం చేస్తున్నారు తెలీదు, వీళ్ళు క్షమించే, ఇక్కడితో ఇదంతా క్లోజ్ అయిపోయేలా చేసే ప్రభా అని మనం ఎప్పుడు చేయం. ప్రభా ఆడి కాల్జారి ఇప్పుడే పడిపోవాలి, కాల్జారి ఈ రోజు ఆడ పడిపోవాలి, లేదంటే ఆడి తలకి గట్టిగా ఏదో బాల్ తగిలేయాలి, ఇలాంటివి మనం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం. కానీ ప్రభు ఏమన్నారండి? వాళ్ళందరూ ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు, ప్రభా వాడిని క్షమించే, తండ్రి క్షమించే అంటున్నారు అక్కడ యేసయ్య. ఆయన క్షమించమని మాట్లాడుతున్నారు. అంటే క్షమిస్తే గాని ఆయన పరలోక రాజ్యానికి తీసుకెళ్లారు కదా. ఆయన క్షమించారు కాబట్టి వెంటనే పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళారు. అంటే క్షమించే గుణాన్ని మనం అక్కడ నేర్చుకోవాలి. సహనము, మనం ఎందులో అయినా సహనంగా ఓపిక పట్టాలి. చాలా మంది వాళ్ళు జరిగే ఏదైనా దేవుడు వారితో మాట్లాడి, ప్రభు మీరు ఇది జరుగుతుంది, మీకు జాబ్ వస్తుంది అని ఒక ప్రవచనం వారికి వచ్చిన వాళ్ళు వెయిట్ చేయలేకపోతూ ఉంటారు. కానీ సహనంతో ఉంటే గొప్ప కార్యాలు మనం చూస్తామండి. సహనంతో మనం ఉండాలి. ఇంకా క్షమించే గుణంతో మనం ఉండాలి. సిలువ నుంచి ఈ 2 గుణాలు మీరు నేర్చుకుని మీ డైలీ లైఫ్లో ఇవి అప్లై చేస్తారని నేను కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈరోజు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఏంటంటే దేవుడు చెప్పగానే ఒక బహుగా ఆశీర్వదించబడిన వ్యక్తి తనకి ఉన్న శ్రేష్టమైంది దేవుడికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఎవరు? మీరు కామెంట్ చేయండి, మేము పిన్ చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. మహాగండు మహోన్నత మా పరిపరలోకి తండ్రి, నీకు వందనాలు యేసయ్య. మేము తండ్రి ప్రభువా, చాలా మంది ప్రభు అయ్యా యేసయ్య పొద్దున్నే లెగిస్తండి ప్రభు, నీ వాక్యాన్ని వింటున్నారు ప్రభు, వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి అయ్యా. యేసయ్య నూరంతుల ఆశీర్వాదంతో మీరే ఉంచండి ప్రభు. యేసయ్య వారి కష్టాలన్నింటినీ తీసివేస్తండి ప్రభు. సహనంతో, క్షమించే గుణంతో తండ్రి ప్రభు, దేవుని కోసం సాక్రిఫైస్ చేయగలిగే గుణంతో, ఈ 3 గుణాలు తండ్రి ప్రభు వారిలో పనిచేసేటట్టు మీరు సహాయం చేయండి, దీవించండి, కృప చూపించమని యేసు దివ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.